నమస్తే 99 టీవీకి స్వాగతం. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఆప్తా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మధు ఉల్లు గారు మనతో ఉన్నారు. నమస్తే మధు ఉల్లు గారు. నమస్కారం. అసలు ఆప్తా ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? సో రవి గారు, నా జర్నీ ఆప్తా తోటి ఇట్ స్టార్టెడ్ విత్ ఇన్సెప్షన్ అండి. 2007లో ఒక లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక 100 మంది కలిసి కమ్యూనిటీకి, ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న తెలుగు ప్రజలకు ఏదైనా చేయాలన్న లక్ష్యంతో మొదలైంది. 2008లో అఫీషియల్గా ఆప్తా అనేది స్థాపించబడింది. సో మేము స్టార్ట్ చేసింది మాలాగే ఎంతో మంది చదువుకొని అమెరికా రావాలనుకున్న, కెరీర్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఏదో రకంగా హెల్ప్ చేయాలని ఆ ఆలోచన ఉన్న వాళ్ళందరం కలిసి స్థాపించిన సంస్థ ఆప్తా. సో ఇది 16 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు నేను గ్లోబల్ ఆపరేషన్ చైర్గా చేస్తున్నాను. అలాగే మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆప్తా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వడం జరిగింది. సో నా టర్మ్ జనవరి 1 నుంచి 2025-26 2 years కొనసాగుతున్నాయి. రైట్. అంటే ఎలక్షన్స్ అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడేమో ట్రంప్ ఎలక్షను, ఇక్కడేమో ఈ ఎలక్షను. ఈ ఆప్తా ఎలక్షన్ సెలక్షన్ ప్రక్రియ ఏ రకంగా ఉంటుంది? సో బేసిక్గా ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరుగుతుందండి. మా ఆప్తాలో దాదాపుగా 9,000 మంది, 10,000 కుటుంబాలు ఉన్నప్పటికీ ఓటింగ్ చేసే ఎలిజిబిలిటీ దాదాపుగా 7,500 మందికి ఉంది. ఆ ఎలిజిబిలిటీ రావాలంటే ఏం చేయాలి? లైఫ్ మెంబర్షిప్ అనేది తీసుకోవాలండి. లైఫ్ మెంబర్షిప్, లైఫ్ మెంబర్స్, నాన్ లైఫ్ మెంబర్స్ ఉంటారు. సో మా సంస్థలో జనరల్ మెంబర్ గారు చేరి మా సర్వీసెస్ నచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ మెంబర్గా అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. సో అలా ప్రతి ఒక్క లైఫ్ మెంబర్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్న కమిటీ మాది. సో మా కమిటీలో 10 ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అలాగే 3 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు, అలాగే జనరల్ సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీస్ 3 ఉంటారు, అలాగే ట్రెజరర్ 3 జాయింట్ ట్రెజరర్స్, అలాగే 10 మంది బోర్డ్ డైరెక్టర్స్ ఉంటారు. సో 22 మంది కలిసి ఒక కమిటీలో ఉండటం జరుగుతుంది. సో దానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. అంటే ఇప్పుడు మామూలు ఎలక్షన్స్ జరిగినట్టుగా అంత సీరియస్గా జరుగుతుందా? అంటే ఫ్రెండ్లీగా అండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర పేరుకి ఎంతమంది నిలబడ్డా పోటీలో అది ఎలక్షన్స్ వరకు మాత్రమే. తర్వాత మేము అందరం ఒకటే, అందరం కలిసి అందరినీ ఈ సర్వీసెస్ లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కేవలం ఈ ఒక నెల రోజులు జరిగే ప్రక్రియ. తర్వాత మేము అందరం ఒకటే. అందరూ ఒకటేనా? ఓకే. ఏంటి ఆప్తా స్పెషాలిటీ ఏంటి? అసలు ఏంటి సర్వీసెస్ చేస్తారంట? మీ ఆప్తా యాక్టివిటీస్ గురించి చెప్పండి. సో ఆప్తా దాదాపుగా 35 సర్వీసెస్ ఉండడం జరిగిందండి. ఈ సర్వీసెస్ నేను మీకు ఒక 360 degrees యాంగిల్లో చెప్పాలంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఆప్తా మొదలు పెట్టడం కొంతమంది విద్యార్థులకు సాయం చేసి వాళ్ళని జీవితంలో స్థిరపరచాలనే లక్ష్యంతో మొదలైంది. సో ఇలా దీన్ని ఒక 360 degrees లైఫ్ సైకిల్ చెప్పాలంటే, మేము కరెంట్లీ ఉన్న సభ్యులందరం కలిసి ఇండియాలో ఉన్న మన విద్యార్థులకి, అంటే కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సహాయం చేయడం జరుగుతుంది. అలా వాళ్ళకి ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ అవ్వనివ్వండి, ఇంటర్మీడియట్ అవ్వండి, ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. మాకంటూ ఒక కమిటీ ఉంటుంది. సో వాళ్ళు ఆ స్టూడెంట్స్ అందరి మార్క్స్ ఒక 70% మినిమం ఎలిజిబిలిటీ ఉండాలి. అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఒక 1,600 మంది ఎవ్రీ ఇయర్ దాదాపు 1,600 స్టూడెంట్స్, దాదాపు 2 కోట్ల స్కాలర్షిప్స్ ఇండియాలో ఇవ్వడం జరుగుతుంది. అలా మేము దాదాపు 16 సంవత్సరాలుగా 18-19 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 crore స్కాలర్షిప్స్ ఇన్ ఇండియా. ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్ దాదాపు 1600-1700 మంది విద్యార్థులకి వాళ్ళని కెరీర్లో, ఎందుకంటే మేము నమ్మేది ఒకటే, ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకుంటే ఆ కుటుంబం నిలబడుతుంది. సో దాన్ని లక్ష్యంగా మేము 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మాకున్న డోనర్స్, మా సభ్యులు పూర్తి వాళ్ళ డొనేషన్స్ తోటే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో అలా ఆ విద్యార్థులు ఒకసారి స్థిరపడిన తర్వాత అమెరికా రావాలనుకున్నారనుకోండి, మాకున్న 35 సర్వీసెస్ లో ఒక ఇమిగ్రేషన్ టీం ఉంటుంది. ఇమిగ్రేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కమిటీ ఉంటుంది. అలాగే ఈ ఐటీ కంపెనీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్కి అర్హులైన ఈ విద్యార్థులను తీసుకొని వారికి ఒక H1 వేయటం కానీ జరుగుతుంది. అలా అక్కడికి వచ్చిన తర్వాత కెరీర్ గైడెన్స్ అనే ప్రోగ్రాంలో స్కిల్ అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే, సో అప్గ్రేడ్ చేసి తర్వాత ప్లేస్మెంట్స్ కానీ ఎటువంటి హెల్ప్ అయినా ఇవ్వడం జరుగుతుంది. సో అలా జరిగిన తర్వాత అతనికి జీవితంలో స్థిరపడ్డ తర్వాత
ఈవెన్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ అనేది కూడా ఉంటుంది మా ఆర్గనైజేషన్. దాని ద్వారా ఒక మ్యారేజ్ అలయన్సెస్ కానీ, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు నెక్స్ట్ జన్ కిడ్స్ ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే అమెరికాకి వచ్చిన వారికి అక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉంటుంది, సో ఏ స్కూల్ మంచిది, ఎలాంటి కోర్సులు చేయాలనే దాంట్లో కూడా మాకున్న నెక్స్ట్ జనరేషన్ అంటాము, ఆ కమిటీ హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇలా జరిగిన తర్వాత మెడికల్ వీఆర్ కనెక్టెడ్ విత్ దాదాపు ఒక 200 డాక్టర్స్ తోటి మేము అనుసంధానం చేయడం జరిగింది అమెరికాలో ఉన్న మన తెలుగు డాక్టర్స్ తోటి. వాళ్ళందరూ ఎటువంటి మెడికల్ రిలేటెడ్ హెల్ప్ కావాలని కానీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంపవర్మెంట్ అనేది మేము మెయిన్ లక్ష్యం ఏంటంటే, దో వీ స్టార్టెడ్ హెల్పింగ్ స్టూడెంట్స్, బట్ ఇప్పుడు మేము కమ్యూనిటీని అంటే మాకున్న మెంబర్స్ని ఎంపవర్ చేయాలనేది, వాళ్ళకు ఒక బిజినెస్ ఆపర్చునిటీస్ చూపించడం కానీ, లేకపోతే కొత్తగా అవకాశాలు కెరీర్లో కొత్త అవకాశాలని వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే ఒక ఎన్ఆర్ఐకి ఒక అమెరికాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి రోజు తనకు ఏదో ఒక నీడ్ ఉంటుంది. ఆ నీడ్కి ఒక సొల్యూషన్ మా ఆర్గనైజేషన్ ద్వారా ఈ 35 సర్వీసెస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ అన్నారు కదా, ఒక 1700 మందికి ఎవ్రీ ఇయర్ 2 crore రూపీస్ వర్త్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఆ స్కాలర్షిప్స్ పొందడానికి ఏంటి క్రైటీరియా ఏంటి? క్రైటీరియా దానికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక 70% వాళ్ళకి. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ కావాలి అంటే దాని ముందున్న క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్లో ఒక 70% మినిమం. ఎందుకంటే మీకు ఆ చదువుకోవాలన్న అభిలాష ఉండాలంటే మీకు ఆ ప్యాషన్, సో ఎంతో కొంత పర్సెంటేజ్ క్రైటీరియా పెట్టారు 70%. అలాగే ఫైనాన్షియల్గా వాళ్ళు ఇబ్బందులు ఉంటేనే ఇవ్వగలం. వాళ్ళకి ఆల్రెడీ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ అఫోర్డబుల్, మనకు వాళ్ళకి అవసరం లేదు. సో ఈ 2 క్రైటీరియా. మూడోది అతి ముఖ్యంగా ఏంటంటే, మా ఆర్గనైజేషన్లో చేసే ప్రతి సర్వీస్ కూడా మెంబర్ డ్రివెన్ సర్వీస్ అండి. అంటే మాకున్న ఈ 10,000 కుటుంబాల్లో ఎవరో ఒకళ్ళు ఒక 3 స్టూడెంట్స్ని దే కెన్ రికమెండ్. సో ఆ విధంగా వాళ్ళు రికమెండ్ చేసిన అప్లికేషన్ చూసి మాకున్న కమిటీ వాళ్ళ ఫైనాన్షియల్ స్థితిగతులు ఏంటి, అతను బాగా చదువుకుంటాడా లేదా, ఇవన్నిటిని బేస్గా ఎన్నిక చేసి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 16 years నుంచి ఇస్తున్నారు మీరు. దానిలో చాలామంది ఇప్పటికీ మంచి పొజిషన్స్లో ఉంటారు కదా, దానిలో చాలామంది అమెరికాలో కూడా మేబీ స్థిరపడి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో అంటే వీ నెవర్ డిమాండ్ ఎనీథింగ్ అండి. కాకపోతే వాళ్ళే ముందుకు వస్తారు, అన్న మీరు నాకు హెల్ప్ చేశారు, నేను ఖచ్చితంగా జీవితంలో ఎదగంగానే నేను ఇంకొక 3 హెల్ప్ చేస్తాను అనే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మన స్కాలర్షిప్స్ ద్వారా సహాయం పొంది జీవితంలో ఎదిగి ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మా లైఫ్ మెంబర్ అయ్యి ఇంకొక 3 స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కూడా జరిగిందండి. ముఖ్యంగా కరోనా టైంలో అక్కడ అమెరికాలో చాలామంది తెలుగువారు ఇబ్బంది పడ్డారు కదా, అటువంటి సమయంలో మీ సర్వీసెస్ ఎలా ఉండేవి? జరిగిందండి. ఎందుకంటే మాకున్న అక్కడ స్టూడెంట్ ఫోర్స్ కానీ, ఇప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉందంటే కోవిడ్ టైంలో బయటికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవడానికి భయపడిన సందర్భం ఉంది. సో మాకు అక్కడున్న లోకల్ ఫోర్స్ గ్రాసరీస్ అందించడం కానీ, అలాగే డాక్టర్స్, ఎందుకంటే డాక్టర్ అపాయింట్మెంట్ దొరికేది కాదు. పానిక్ అయ్యేవాళ్ళు. మోర్ ఏంటంటే ఆ నిజమైన ఆ కోవిడ్ వలన వచ్చిన లక్షణాల కన్నా ఆ పానిక్నెస్ అనేది చాలా ఇబ్బందులకు గురి చేసింది. సో ఇమీడియట్గా వి కనెక్టెడ్ విత్ అవర్ డాక్టర్స్. పాపం మాకున్న డాక్టర్స్ వ్యవస్థ, మాకున్న 30 సర్వీసెస్లో ఒక సర్వీస్ అమాప్ అంటారు. సో మెడికల్ డాక్టర్స్ తోటి ఉన్న అది ఎనీ డాక్టర్ అప్పటికప్పుడు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ లక్షణాలు ఏంటో తెలుసుకొని ఏమైనా మెడికేషన్ ఉంటే చెప్పడం కానీ, లోకల్ డాక్టర్స్ రెఫరెన్స్ ఇవ్వడం కానీ, ఒక మనోధైర్యాన్ని ఇవ్వటం కానీ, అలా చాలా మంది మెంబర్స్కి సహాయాన్ని అందించడం జరిగింది కోవిడ్ టైంలో. అంటే అమెరికా అంటే 7 సముద్రాలు దాటి వెళ్ళాలి అంటారు కదా, ఎక్కడో సుదూరమైన ప్రాంతం అది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్టార్టింగ్లో హోమ్ సిక్ కానీ, లోన్లీనెస్ కానీ ఇలాంటివి ఫీల్ అవుతూ ఉంటారు. స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగ నిమిత్తం అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ. అంటే అక్కడ తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు కదా, అంటే ఎక్కువ మంది అమెరికా పౌరులు ఉంటారు. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొత్తం అంతా ఏకమవుతారా? ఖచ్చితంగా అండి. ఆప్తా ద్వారా నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే అండి,
ఒక 15-20 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాలంటే ఒక భయంతో వచ్చేవాళ్ళు. 2 సూట్ కేసులు పట్టుకొని అక్కడ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారా లేదా, నాకు నచ్చిన ఫుడ్ దొరుకుద్దా లేదా, నాకు జాబ్ దొరుకుద్దా లేదా, ఇలాంటి. కానీ ఇవాళ ఆప్తా అనేది ఒక ప్యాకేజ్ అండి. మీరు అక్కడ అడుగు పెట్టగానే, అంటే ఇప్పుడు మీరు ఒక డెట్రాయిట్ లేకపోతే డాలస్ లో అడుగు పెడితే కనీసం ఒక 500-1000 మంది కుటుంబాలతో ఉన్న మా లోకల్ చాప్టర్ ఉంటుంది. వాళ్ళందరూ మీకు దే ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. మీకు ఒక ఎయిర్పోర్ట్ దిగంగానే మాకు చిన్న మెసేజ్ వస్తే, నేను ఈ టైంలో ఈ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నాను అనగానే అక్కడున్న లోకల్ సభ్యులు ఎవరో ఒకరు వెళ్ళి పికప్ చేసుకొని తీసుకెళ్లి ఒక ధైర్యాన్ని ఇచ్చి, నీకు పర్వాలేదు మేము అందరం ఉన్నాం, నీకు ఎనీ టైం కాలేజ్ అని వాళ్ళ నెంబర్స్ ఇచ్చి, ఎనీ టైం ఎనీ హెల్ప్ ఆప్తా ద్వారా జరుగుతుందండి. సో అదొక ప్యాకేజ్. మీకు ఒక 10,000 కుటుంబాలతో ఉన్న ఒక ప్యాకేజ్ మీకు దొరుకుతుంది. అంటే రీసెంట్గా నేను చూస్తూ ఉన్నా, ఈ గన్ కల్చర్ అనేది యుఎస్లో బాగా ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటి, ఎందుకు అంతలా గన్ లైసెన్సులు ఇచ్చేస్తూ ఉన్నారు? దానివల్ల మరి చాలా మంది ప్యానిక్ అవుతూ ఉంటారు కదా, అందరికీ గన్స్ ఉంటాయి. దానివల్ల ఏదైనా ఎప్పుడైనా మన వాళ్ళు, ఐ మీన్ తెలుగు వాళ్ళు ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? ఎక్కడో ఒక చోట చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి. గన్ కల్చర్ అనేది, అంటే గన్ కల్చర్ ఎందుకు ఇచ్చారంటే అండి, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక హౌస్ లో ఉంటారు, మరి వాళ్ళకి వాళ్ళ ఇంటి మీదకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఇచ్చింది. బట్ మనకి ఎఫెక్ట్ అవుద్దా అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఇంటి మీదకి వచ్చి ఇబ్బందులు పెట్టిన సందర్భం లేదు. కేవలం ఎక్కడ జరుగుతుందంటే రాత్రి కూడా ఒక గ్యాస్ స్టేషన్ లో పనిచేయటం. సో అది కూడా ఎక్కడో డౌన్ టౌన్ లేదా ఒక రిస్క్ ఉన్న ప్లేసుల్లో ఏంటంటే, ఇప్పుడు ఎంత రిచ్ కంట్రీ అయినా పావర్టీ అనేది ఉంటుంది. బట్ దట్ ఈస్ మినిమల్. అది మన సరైన జాగ్రత్తలు తీసుకుంటే దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే అక్కడ అంతా ఐసోలేటెడ్ గా ఉన్నట్టు ఉంటారు కదా, ఇక్కడలాగా కలిసి అపార్ట్మెంట్ కల్చర్ అవ్వచ్చు, లేకపోతే ఉమ్మడి కుటుంబాలు అవ్వచ్చు, ఆ టైప్ కల్చర్ ఉంటుంది అక్కడ. అదే ఆప్తా వలన జరిగే ప్రయోజనం. ఆప్తా లేకపోతే మీరు అన్నది నిజం, కానీ ఆప్తా వలన మీకంటూ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అండి, కనీసం ఒక 400-500 కుటుంబాలు ఆ ఊర్లో ఉంటాయి. సో ఎనీ టైం మీకు హెల్ప్ చేయడానికి ఆప్తా ఉంది. అదొక నమ్మకం, అదొక భరోసా. చాలా మంది అంటూ ఉంటారు, ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు లేదు, నాకు అమలాపురంలో ఉన్నట్టే ఉంది. కరెక్ట్. ఇప్పుడు డాలస్ ని మా వాళ్ళు డల్లాస్పురం అంటారు. సో ఇప్పుడు నిన్ననే చూస్తే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఈవెంట్ ఒకటి జరిగింది. దాదాపు 5-6 వేల మంది స్టేడియం కిక్కిరిసిపోయింది. సో దాంట్లో ఆప్తా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చెప్పి పిలుపునిచ్చింది. అంటే చాలా మంది పిలుపునిచ్చి ఉండొచ్చు, బట్ చిరంజీవి గారు ఇచ్చిన ఒక్క పిలుపుతో అసలు ఎన్ని లక్షల మందికి ఇవాళ బ్లడ్ అందుతుంది ప్రాణాపాయ స్థితిలో అనేది మనకు తెలుసు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్. సో మీరు యుఎస్లో కూడా బ్లడ్ డ్రైవ్స్ నిర్వహించారు, దాని గురించి? ఖచ్చితంగా అండి. మేము ప్రతి సంవత్సరము అంటే వితౌట్ ఫెయిల్ మేము చేస్తున్న వన్ ఆఫ్ ద మెనీ సర్వీసెస్ బ్లడ్ డ్రైవ్స్ అండి. అది ఆగస్ట్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. డెఫినెట్లీ ఐ వుడ్ సే ఆ స్ఫూర్తి చిరంజీవి గారిది, చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఆ స్ఫూర్తితోటి మేము మాకున్న అట్లీస్ట్ 25 రాష్ట్రాల్లో ఒక 10-12 లేదా 18 స్టేట్స్ లో చాలా సిటీస్ లో ఈ బ్లడ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందండి. సో దానివల్ల ఏంటి అంటే చాలా మంది ప్రాణాలని నిలబెట్టే అవకాశం మాకు దక్కింది. మా మెంబర్స్ కూడా జస్ట్ ఒక పిలుపు మేరకి ఆ పర్టికులర్ ఆగస్ట్ 20th 27th టైంలో 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం బ్లడ్ డ్రైవ్స్. సో దాని ద్వారా అమెరికా సొసైటీకి కూడా మా వంతు సాయం చేయడం జరుగుతుంది. రైట్. ఇప్పటి వరకు మీరు చెప్పారు, యుఎస్ వద్దామనుకున్న వాళ్ళకి, అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ ఆప్తా ద్వారా ఉంటాయి అని చెప్పి 35 సర్వీసెస్ అని చెప్పారు. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఐ మీన్ ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఆప్తా ద్వారా జరిగే సర్వీస్ ఏంటి? మేము 7 సముద్రాలు దాటినా కానీ మా మనసు ఎప్పుడు గుండె చెప్పుడంతా ఇక్కడే ఉంటుంది మాది. ఎందుకంటే ఏదో ఒకటి చెయ్యాలి. బట్ యాజ్ ఎ ఇండివిజువల్ మేము చేయలేకపోవచ్చు. బట్ యాజ్ ఎ ఒక ఆర్గనైజేషన్ పరంగా నేను ఇందాక చెప్పినట్టుగా 1600 మంది స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు నెలకు ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది, 1 లేదా 2 రాష్ట్రాల్లో. అక్కడున్న మారుమూల గ్రామాల్లో ఉన్న అవసరమైన వీళ్ళు ఉంటారు కదా, చుట్టుపక్కల ప్రజలందరినీ ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ఫుడ్, మెడిసిన్స్, డాక్టర్స్ని తీసుకురావటం, ఇలాంటి అన్నిటితోటి కనీసం ప్రతి మెడికల్ క్యాంప్లో కనీసం ఒక 200-300 మంది పేషెంట్స్కి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2017-18 టైంలో ఐ వాజ్ వైస్ ప్రెసిడెంట్ అండి. అప్పుడు ఏడబ్ల్యూపి అంటే ఆప్తా ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ప్రోగ్రామ్ వాళ్ళతో కలిసి అప్పట్లో మేము
అబ్జర్వ్ చేసింది ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో హై స్కూల్ విద్యార్థినులు గర్ల్స్ బికాస్ ఆఫ్ దట్ మంత్లీ పీరియడ్స్ ఒక 2-3 రోజులు స్కూల్స్ వెళ్ళలేకపోవడం జరిగిందని విని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని దాదాపు 1 మిలియన్ శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం, అంటే 10 లక్షల శానిటరీ ప్యాడ్స్. సో ఇలాగే ఇంకా ఈ మధ్య కాలంలో మేము కొత్తగా స్టార్ట్ చేసిన సర్వీస్, ఎస్పెషల్లీ నేను గ్లోబల్ ఆపరేషన్ చైర్గా ఉన్నాను కదా, మేము అంతమంది అక్కడ ఉన్నాము, మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, కానీ వారికి మెడికల్ నీడ్ ఏమన్నా అవసరం అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే పాపం వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళు కుదరకపోవచ్చు. ఇప్పుడు రిటైర్డ్ పీపుల్ అనుకోండి, 70 years 65 years ఉన్న వాళ్ళు. సో వీ కనెక్టెడ్ విత్ దాదాపు 500+ డాక్టర్స్ తోటి ఒక అనుసంధాన ప్రక్రియ కొనసాగించి ఒక అమలాపురంలోనో లేదా ఒక డెట్రాయిట్లో, అమలాపురం అయితే ఏంటి, ఒక నల్గొండ అయితే ఏంటి, లేకపోతే హైదరాబాద్లో అయితే ఏంటి, లేదా భీమవరం అనుకోండి, వైజాగ్, ఎక్కడైనా మనకంటూ ఒక డాక్టర్స్ ఉంటారు. ఇమీడియట్గా ఒక అపాయింట్మెంట్ ఇప్పించే పరిస్థితి అయితే ఇవాళ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే మేము దూరంగా ఉన్నా కానీ పేరెంట్స్ని చూసుకునే అవకాశం మాకు దక్కుతుంది. అమెరికాలో చాలా తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి కదా, చాలా పేర్లు ఉన్నాయి. కరెక్ట్. సో ఎందుకు ఆప్తా ఎలా స్పెషల్ వాటికంటే? సో బేసిక్గా ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ తక్కువ ఎక్కువ అని చెప్పలేమండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి. మా లక్ష్యం వచ్చేసేసి ఇట్స్ మెంబర్ డ్రివెన్ ఆర్గనైజేషన్. అలాగే విద్యార్థులకు హెల్ప్ చేయాలనేది మొదలు పెట్టాం. సో కొంతమంది ఒక ఆర్గనైజేషన్ కల్చర్ని అభివృద్ధి చేయాలనుకుంటుంది, ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చేసేసి ఏమంటారు ఇంకేదో సర్వీస్ ఉంటుంది. మాకు మటుకు ఈ మెంబర్స్ని అందరినీ ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చేసి వీళ్ళ ద్వారా సేవలు చేస్తానే మెంబర్స్కి బెనిఫిట్ చేయాలనే లక్ష్యంతో వెళ్తున్నాం. మాకున్న 10,000 మంది ఎంపవర్ అయ్యి వాళ్ళకి హెల్ప్ దొరికితేనే వాళ్ళు ఇంకొక 10 మందికి హెల్ప్ చేయగలరు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క లక్ష్యం. మాది మటుకు మెంబర్ బెనిఫిటెడ్ ఫోకస్డ్గా, అలాగే ఇండియాలో సర్వీసెస్ ఫోకస్డ్గా వెళ్తున్న ఆర్గనైజేషన్. ఎస్పెషల్లీ 1600 మంది స్టూడెంట్స్కి విద్యను అందిస్తున్నామంటే వారు 1600 కుటుంబాలకు మేము హెల్ప్ చేస్తున్నట్టు. చాలా మంది భయపడుతున్నారు కదండి, January 20th ట్రంప్ ఆ రోజు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు అంటే ఏంటి, తెలుగు వారి మీద ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రత్యేకంగా? ఖచ్చితంగా ఉండదండి. ఇప్పుడు ట్రంప్ ఏదొచ్చినా కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు, బట్ భారతదేశం నుంచి వచ్చి ప్రతి ఒక్కరు చాలా లీగల్గా ఇమిగ్రేషన్ వీసాలతోటే వస్తారు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ గవర్నమెంట్ విధి విధానాలు అనేది మనం ఒక 3 నెలలు గడిస్తే కానీ చెప్పలేము. సో పెద్దగా కంగారు పడాల్సిందే. మీరు చిరంజీవి గారిని కలిశారు రీసెంట్ గా, ఆప్తా ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత. కరెక్ట్. రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు, అలాగే బండి సంజయ్ గారిని కూడా మీరు కలిశారు. ఏమన్నారు చిరంజీవి గారు? సో చిరంజీవి గారు ఈ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఆయన స్ఫూర్తితోటి మేము ఇండియాలోనే కాదు అమెరికాలో సొసైటీకి కూడా ఆయన స్ఫూర్తితోటి రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నాం. జీవితంలో అంతకన్నా ఆయనకి హ్యాపీ మూమెంట్ ఏముంటుందండి. ఈ వాజ్ వెరీ హ్యాపీ. ఆల్సో మేము రేవంత్ రెడ్డి గారిని అయితే ఏంటి, బండి సంజయ్ గారిని కలవటం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా మా ఆర్గనైజేషన్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసిన ఇప్పుడు కమ్యూనిటీని ఎంపవర్ చేయాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరిలో ఏంటంటే చదువుకున్నాక ఉద్యోగం చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే జీవితంలో ఇంకా ఏదో రాణించాలనే అభిలాష ఉంటుంది. అంటే నేను ఏదో ఒక నాకున్న ప్యాషన్ ఆ రంగంలో ఒక వ్యాపారాన్ని వృద్ధి చెందాలనే వాళ్ళందరినీ, ఒక 3000 మంది వ్యాపారవేత్తల్ని లేదా వ్యాపారంలో రాణించాలనుకునే వాళ్ళందరినీ ఒక రూఫ్ కింద ఫస్ట్ టైం ఇండియాలో, అది హైదరాబాద్లో హైటెక్స్ ప్రాంగణంలో 3000 మందిని ఒక చోటికి తీసుకొచ్చి ఒక ప్యానల్ సెషన్స్ కానివ్వండి, లేదా ఆల్రెడీ అభివృద్ధి చెందిన వ్యాపారవేత్తల్ని వాళ్ళ ద్వారా కొన్ని సూచనల్ని, లేకపోతే స్టార్టప్ కంపెనీస్ పెట్టాలనుకునే వారికి ఒక ఇన్వెస్టర్స్ని కూడా ఆ రూఫ్ కిందకి తీసుకురావడం జరుగుతుంది. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అయితే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో సీఎం గారిని అయితే, పవన్ కళ్యాణ్ గారిని అయితే అందరినీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగిందండి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఎవర్ ఈవెంట్. ఒక ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. రైట్. ఏంటి ఆప్తా క్యాటలిస్ట్ అంటే గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో భాగం, రైట్? కరెక్ట్. సో ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి? దాని గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. క్యాటలిస్ట్ హైటెక్స్ లో జరుగుతుందట, ఇన్ని వేల మంది వస్తున్నారంట, ఇంత బడ్జెట్ అంట, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారంట. దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి? సో ఉపయోగం అనేది ఏంటంటే అండి, ఒక స్ఫూర్తి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ ఉంది, కానీ మీరు దానికి బిజినెస్ కావాలి అంటే ఎక్కడో కొలాబరేషన్ జరగాలి. మీకు ట్రాన్స్ఫార్మ్ మేకింగ్ కంపెనీ అంటే మీకు ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్న వాళ్ళు కానీ, లేదా పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ,
వాళ్ళందరినీ ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చినప్పుడు ఇట్స్ మెయిన్ మా ట్యాగ్ లైన్ ఫర్ దిస్ క్యాటలిస్ట్ ఏంటంటే అండి, కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్. అంటే మీరు అక్కడ కనెక్ట్ అవుతారు, కొలాబరేట్ అవుతారు, ఒక వెల్త్ జనరేషన్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము మంత్లీ మీట్స్ కూడా బిజినెస్ కాన్ఫరెన్స్ మీట్స్ పెడతా ఉంటాం ఇక్కడ. ఇది వచ్చేసి గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ January 4th 5th జరుగుతుంది హైటెక్స్ లో. దీనికంటే ముందర చాలా ప్రాసెస్ జరిగింది. ఎవ్రీ మంత్లీ మీట్స్ పెట్టేయాలి. అంటే ఒక మీకు చిప్స్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, మన ల్యాప్టాప్స్ లో చిప్స్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత హీ గాట్ బిగ్ బిజినెస్ బికాస్ ఆఫ్ ద కనెక్టివిటీ అండి. అలాగే చాలా మందికి ఈ తెలుగు మాట్లాడగలరు కానీ భయం, బట్ ఇంగ్లీష్ మాట్లాడలేరు. వాళ్ళ ఐడియాస్ని ఎలా ప్రజెంట్ చేయగలరు? వి గేవ్ ఏ ప్లాట్ఫామ్, మీరు మీకు నచ్చిన భాషలో మాట్లాడండి, కానీ దానికి ఒక ఇన్వెస్టర్స్ కావాలి, రైట్? ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. అక్కడ ఒక ఇన్వెస్టర్స్ వచ్చి కూర్చొని మీ ఐడియా నచ్చితే దే కమ్ ఫార్వర్డ్ అండ్ ఇన్వెస్ట్ అండి. ఎందుకంటే మిమ్మల్ని మీ ఐడియాని నచ్చి ఒక ధైర్యాన్ని, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఒక ఇన్వెస్ట్ చేసే ధైర్యాన్ని ఇస్తారు. వీళ్ళందరినీ ఒక రూఫ్ కిందకి తీసుకురావడం జరుగుతుందండి. లాట్ ఆఫ్ బిగ్ థింగ్స్, గ్రేట్ థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ January 4th and 5th. 3000 కంపెనీ ఓనర్స్ లేదా కొత్తగా రాణించాలనుకుని ఒక మంచి ఫెసిలిటీని ఇవ్వబోతున్నాం. రైట్. అంటే మీరు ఎప్పుడు ఇండియా టూర్కి వచ్చినా ఏదో సర్వీసెస్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మీరు మొదటి నుంచి చాలా ఏళ్ళుగా 16 సంవత్సరాలుగా ఆప్తాలో అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి. సో ఈ టూర్ లో ఎటువంటి సర్వీస్ చేయబోతూ ఉన్నారు, సర్వీసెస్ ఇవ్వబోతూ ఉన్నారు? ముఖ్యంగా ఇది గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఆప్తా క్యాటలిస్ట్ అన్నానో దాని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఆల్రెడీ అకంప్లిష్డ్ పర్సనాలిటీస్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్ బిగ్ పీపుల్ ఆర్ కొత్తగా రాణించాలనుకునే వాళ్ళకి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా NRA పేరెంటల్ హెల్త్ కేర్ అనేది మెయిన్ ఫోకస్ అండి. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ తోటి ఒక అనుసంధానం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెండు జరగబోతున్నాయి నెక్స్ట్ 10-15 రోజుల్లో. ఓకే. అలాగే అంటే ఆప్తా ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మా మాతృదేశం ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా కానీ యాజ్ NRIs మా మినిమం బాధ్యత. మేము ఏదో గొప్ప పని చేసాం అనట్లేదు, అది మా బాధ్యత. ఈ మధ్య జరిగిన ఫ్లడ్స్ వచ్చాయి కదా 2 రాష్ట్రాల్లో. వి సపోర్టెడ్ అరౌండ్ 1000 ఫ్యామిలీస్. విజయవాడ అయితే ఏంటి, ఖమ్మం అయితే ఏంటి, 1000 ఫ్యామిలీస్ కి హోమ్ ఎసెన్షియల్ కిట్స్, మెడిసిన్స్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది. సో అదేంటంటే ప్రతి మెంబర్ ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతారంటే, యాజ్ ఇండివిజువల్ నేను ఐ మే నాట్ హెల్ప్ మై హోమ్ కంట్రీ, బట్ యాజ్ ఆర్గనైజేషన్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ ఫెసిలిటీ అండి. మీరు చాలా దూరం వెళ్ళారు, ఐ మీన్ మీలాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళింది డబ్బులు సంపాదించుకోవడానికి. అలా డబ్బులు సంపాదించుకున్న దానిలో ఎంతో కొంత మన మాతృదేశానికి ఇవ్వాలి, మన తెలుగు వారికి ఇవ్వాలి అని అనిపించడం నిజంగా గ్రేట్ థింగ్. కానీ అందరికీ ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలామందికి డబ్బులు ప్రియారిటీ అయి ఉండవచ్చు. మీతో కలవని వారికి ఐ మీన్ ఎంతో కొంత సాయం చేద్దాము అనే ఒక దాన్ని ఏమంటారు, హ్యుమానిటీ లేని వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? అంటే మనం ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలన్న తాపత్రయం ఉంటుందండి. కానీ ఒక మంచి పని చేసినప్పుడు మీకు ఆ డబ్బును మించిన తృప్తి ఇస్తుంది ఒక మంచి పని చేస్తే. దానికి ఎక్కడ ఒక ఇన్స్పిరేషన్ జరగాలి. అంటే మీకు ఏదో చేయాలంటే కదా, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు తెలియదు. బట్ మేము ఆర్గనైజేషన్ ద్వారా ఒక అవేర్నెస్ సెషన్స్, ఇండియాలో ఒక ఫ్లడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, లేదా స్టూడెంట్స్ హెల్ప్ కావాలి, దానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాము, ఇన్స్పైర్ చేసాము. వాటన్నిటిని కూడా ఎక్కడ ఒక్క రూపాయి వేస్ట్ అవ్వకుండా దానికి ఒక ప్రాసెస్ ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చే స్కాలర్షిప్స్ కూడా మెంబర్ కెన్ రిఫర్ దోస్ పీపుల్ అండి. సో డెఫినెట్లీ వీఆర్ ఇన్స్పైరింగ్ పీపుల్. మీరు అన్నట్లుగా హ్యుమానిటీ లేదంటూ ఉంటుంది, కానీ దాన్ని వెలికి తీసే బయటికి ఎక్స్పోజ్ చేసే అవకాశం మనం ఆప్తా ఇస్తుంది. మధు గారు, చాలామంది అమెరికాలో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మా అబ్బాయి లేదా మా అమ్మాయి అమెరికాలో MS చదువుతోంది, లేకపోతే ఇంకోటి చదువుతున్నాడు అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు పేరెంట్స్ కూడా. సో అలా వద్దాము అనుకునే వాళ్ళకి, అమెరికా వద్దాము అనుకునే వాళ్ళకి అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. సో యాజ్ ఎ ప్రెసిడెంట్ నేను ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్ అండి. MS ఆస్పిరెంట్స్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఇండియాలో ఉన్నప్పుడే మీకు ఒక ఆలోచన వచ్చింది అమెరికా వెళ్ళాలని. చాలా మంది ఏమవుతుందంటే పూర్తి అవగాహన లేకుండా నాకు జస్ట్ ఒక సెమిస్టర్ ఫీజు పట్టుకొని నేను వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్ చేసుకొని ఫీజులు కడతానా లక్ష్యంతో వస్తున్నారు. అది కరెక్ట్ కాదు.
సో మీరు ఖచ్చితంగా మీకు 2 yearsకి సరిపడా అఫోర్డబిలిటీ ఉన్నప్పుడే మీరు రావాలి. అలాగే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అది మంచి యూనివర్సిటీనా లేకపోతే ఫేక్ యూనివర్సిటీ అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఇన్సిడెంట్, ఆ యూనివర్సిటీ మొత్తం ఫేక్ అని చాలా మంది ఇబ్బందులు పడి డిపోర్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడం కన్నా అసలు ఆ ఇబ్బంది కంటే ముందరనే వాళ్ళకు ఒక అవగాహన సదస్సులు కానీ సెషన్స్ పెట్టి పూర్తిగా వాళ్ళని రెడీ చేసే అమెరికాకి తీసుకురావాలనేది మా ఆలోచన. తీసుకురావడానికి పరిస్థితులు ఇవ్వాలనేది మా ఆలోచన. సో ఎంఎస్ ఆస్పిరెంట్స్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకొస్తాం. అలాగే ఎవరికి ఎలాంటి ఆలోచన ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. సో దాంట్లో ఒక ఇమిగ్రేషన్ అటార్నీ కానీ లేదా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తోటి కొన్ని సెషన్స్ పెడదాం అనుకుంటున్నామండి. అంటే ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి ఆప్తాని ఇక్కడ వాళ్ళు? ఆప్తా మీరు వెబ్సైట్ www.ap-ta.orgకి వెళ్తే మీకు అక్కడ మా కమిటీ మెంబర్స్ అందరి కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. సో దాని ద్వారా మీరు యూ కెన్ సెండ్ ఈమెయిల్. సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అవర్ పీపుల్. వన్స్ మీకు అన్నిటికీ సెట్ అయ్యి మీరు ఎలిజిబుల్ అన్నాక వచ్చిన తర్వాత మాకున్న ఎస్ఆప్ అనే ఆప్తా స్టూడెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనే కమిటీ ఉంటుంది. సో సపోజ్ మీరు ఏ డెట్రాయిట్కో లేకపోతే ఏ టెక్సస్కో లేకపోతే ఎక్కడో యూనివర్సిటీకి వస్తున్నారు. సో మేమేం చేస్తామంటే అక్కడున్న లోకల్ పీపుల్ తోటి కనెక్ట్ చేసి వీ హ్యావ్ స్టూడెంట్ గ్రూప్, దాదాపు ఒక 1000 స్టూడెంట్స్ మాస్టర్స్ చదివే స్టూడెంట్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి అక్కడ ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ ఆల్రెడీ ఆల్ఎంనీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ లోకల్గా ఉన్న మా కమిటీ మెంబర్స్ కానీ దే విల్ హెల్ప్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. కంగ్రాచులేషన్స్ కూడా మీకు. చాలా ప్రెస్టీజియస్ పదవి, చాలా బిగ్ టాస్క్ మీ ముందు ఉంది, రైట్? బిగ్ రెస్పాన్సిబిలిటీ. And thanks 99 TV for the opportunity to explain Apta services to our community in India. Thank you. రైట్ అండి, అది మాతృ దేశం కోసం ఎప్పుడు ఆప్తా ముందుంటుంది. మేము సంపాదించిన దానిలో ఎంతో కొంత తెలుగువారికి సహాయం చేయడానికి ముందుంటాము అని చెప్పి ఆప్తా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మధు ఉల్లి గారు చెప్తూ ఉన్నారు. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తాం. 99.